ఈరోజు కనుమ పండుగ రోజు మన నియోజకవర్గంలో ఉండేటువంటి పాత్రికేయులతో అందరితో కూడా కలిసి ఈ పండుగకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మా గ్రామానికి మమ్మల్ని అందరినీ పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 2-3 విషయాలు, ఎందుకంటే ఇది పండుగ రోజు ఎట్లా అందరూ వచ్చారు కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించినవి కూడా 2-3 విషయాలు మీతో పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6-7 నెలలుగా వస్తుంది. ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీ రోడ్లకు సంబంధించి దాదాపు 13 కోట్ల రూపాయలతో పనులు దాదాపు కంప్లీట్ చేశాం ఈ 6 నెలల్లో. అదేవిధంగా లింక్ రోడ్లు ఏదైతే ఈజీఎస్తో మ్యాచింగ్ తీసుకుని లింక్ రోడ్లు, తార్ రోడ్లు ఈ నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతో దాన్ని కూడా మొదలుపెట్టాం. దాదాపు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ ఈఏపీ రోడ్డు, ఎందుకంటే ఇది మీ అందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలకు ముందే 2018లోనే ఈ యొక్క రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడం. గడిచిన 5 సంవత్సరాలు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూడా దాన్ని మరుగున పడేయడం, మళ్ళీ కూడా అధికారం వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ కూడా పటాలెక్కించే కార్యక్రమం చేశాం. దాదాపు ఆ రోడ్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మార్చికి లోపలనే పూర్తి స్థాయిలో దాదాపు 117 కోట్లతో 132 రింక్ రోడ్డు, అంటే నియోజకవర్గంలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ప్రతి గ్రామానికి లింక్ చేయాలా, ప్రతి గ్రామానికి రోడ్ కనెక్టివిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం, అది మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా దాన్ని పూర్తి చేసి ఈరోజు రేట్లు మరి ఎస్ఎస్ఆర్ రేట్లు డిఫరెన్స్ ఉన్నా దాన్ని ఏదో రకంగా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో దాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇకపోతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చాలా వర్క్స్ శాంక్షన్ చేశాం. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో కొన్ని పూర్తిగా కూడా మరుగున పడ్డాయి. దాంట్లో ప్రధానంగా కౌంటిన్యూ చెక్ డ్యామ్స్, ఆ చెక్ డ్యామ్స్ సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకొచ్చాం. టెండర్స్ కూడా దాదాపు కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఆ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం, మళ్ళీ కూడా ఇప్పుడు దాన్ని మళ్ళీ కూడా గవర్నమెంట్కి పంపించి దాని శాంక్షన్కి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ 6 కోట్లు కావచ్చు, జగజీవన్ రామరావుకి సంబంధించినటువంటిది 1,90,00,000 కావచ్చు, గంగన్న శిరస్సు ప్రధానంగా టౌన్కు సంబంధించి గంగన్న శిరస్సు డ్రింకింగ్ వాటర్కు ఈరోజు ఏదైతే మనకు కౌండిన్యా ప్రాజెక్ట్ ఉందో దానికి లింక్ గంగన్న శిరస్సు చేస్తే ఎప్పటికీ కూడా టౌన్లో నీటి ఎద్దడి రాకుండా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ రోజే దానికి శ్రీకారం చుట్టాం. స్టేజ్ 1 క్లియరెన్స్ కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 9.32 కోట్లతో స్టేజ్ 1 క్లియరెన్స్ కంప్లీట్ చేశాం ఆ రోజు. ఇప్పుడు దాన్ని స్టేజ్ 2 క్లియరెన్స్ కూడా 27 కోట్లతో ఎస్టిమేట్ వేసి పంపించడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే టైలాండ్ ప్రాంతం ఇది, ఈ టైలాండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం 2 రాష్ట్రాలకు ఒక మూల పొలంనేరు నియోజకవర్గం ఉంది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం మనం టైలాండ్ వచ్చేటప్పుడు ఇక్కడ సబ్స్టేషన్స్ ఎక్కువ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 33 kV సబ్స్టేషన్స్ కాకుండా 132 kV సబ్స్టేషన్స్ పెంచితే దాని నుంచి నాణ్యమైనటువంటి కరెంటు 33 kVకి ఇస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇండస్ట్రియలైజేషన్కు ప్రాబ్లం లేకుండా ఉందనే ఆలోచనతో 2018లోనే 132 kV సబ్స్టేషన్స్ 2 శాంక్షన్ చేశాం. ఆ దాంట్లోనే ఒకటి ఈ మధ్యనే మనము బైరెడ్డిపల్లి మరి వీకోట మధ్యలో
మరి తోటకరం దగ్గర 132 kV సబ్స్టేషన్ 2018 శాంక్షన్. అది ఆ రోజు శాంక్షన్ చేసింది. మళ్ళీ నేను 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాన్ని మళ్ళీ కూడా ఇనాగరేట్ చేసేటువంటి అవకాశం జరిగింది. ఆ రోజే సేమ్ శాంక్షన్లో మన గండ్రాసుపల్లి దగ్గర ఇంకొక 132 kV సబ్స్టేషన్. ఎందుకంటే ఆ 132 kV సబ్స్టేషన్ అక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఆ రోజు ఎక్కువ గండ్రాసుపల్లి దగ్గర ఇండస్ట్రియలైజేషన్ తీసుకొస్తున్నాం, అక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ 132 kV సబ్స్టేషన్ ప్లస్ 33 kV సబ్స్టేషన్ ఒకటి మరి గుండుగల్లో కూడా శాంక్షన్ తెచ్చాం. 2 శాంక్షన్స్ అట్లే ఉన్నాయి ఈ రోజు దాకా కూడా. 33 kV సబ్స్టేషన్ మాత్రం ఈ మధ్యలోనే ఒక వారం క్రితం దాన్ని స్టార్ట్ చేయడానికి పూర్తిగా కూడా అనుమతులు కూడా తీసేసుకున్నాం. అది 33 kV సబ్స్టేషన్. దాన్ని ఇమీడియట్గా ప్రారంభోత్సవం చేసి మరి వర్క్ ప్రొసీడ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యనే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటు మన బీకోటలో మనకు రెస్కో పరిధిలో ఏదైతే ఉందో ఆ రెస్కో పరిధిలో మనకు అక్కడ రాము వాళ్ళ విలేజ్లో లింగాపురంలో ఒకటి, మనకు మరి అన్నవరం దగ్గర ఒకటి, ఆ 2 ఈ నియోజకవర్గంలో ఆ 2 సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ తీసుకొచ్చాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇంకా అడిషనల్గా ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో లో వోల్టేజ్ తీరాలంటే ఇంకా 7 అడిషనల్ సబ్స్టేషన్స్ కావాలి. అవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపలనే చేస్తానని చెప్పి అటు ప్రభుత్వ పరంగా సీఎండీ గారు కూడా చెప్పడం జరిగింది. మిగిలిన కూడా అన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకోబోతాను. ఇవి ఎందుకు నేను ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నానంటే రైతులకు లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకొని చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి 11 కోట్లు గతంలో శాంక్షన్ చేశాం. అది కూడా పైప్ లైన్లో పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆ మోడల్ మార్కెట్ కమిటీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టౌన్లో ఉండేటువంటి మార్కెట్కు బయట నుంచి వస్తే అటు ట్రాఫిక్ ఇబ్బంది కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ టమాటాకు సంబంధించి ఒక మోడల్ మార్కెట్ని తీసుకొస్తే హైవే పక్కన తీసుకొస్తే బాగుంటుందని ఆ రోజు దాదాపు 33 ఎకరాలు గవర్నమెంట్లో క్లియరెన్స్ తీసుకొచ్చి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలుగా దాన్ని ఊసే లేకుండా పూర్తిగా పక్కన పడేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని సర్వే చేయడం, దానికి ఒక నెంబరు క్రియేట్ చేయడం, అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ ఉందో వాళ్ళ నుంచి మళ్ళా కూడా మార్కెట్ బదలాయించే కార్యక్రమాన్ని ఈ మధ్యనే కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా గవర్నమెంట్కి పంపించాం. అది అయిపోయిన తర్వాత అక్కడ మార్కెటింగ్ ఏ రకంగా తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ ద్వారా కావలసినటువంటి షెడ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే అక్కడ మార్కెట్ ఫెసిలిటీ పెడితే టౌన్ పైన ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది తగ్గుతుంది. అక్కడ టౌన్లో ఉండేటువంటి మార్కెట్ను లోపలికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. బయటకు వచ్చేటువంటి వెహికల్స్, ఎందుకంటే ఇప్పుడు 6 వీలర్స్ 10 వీలర్స్ టౌన్లోకి రావాలంటే ఈ మార్కెట్లోకి రావడానికి ఇబ్బంది పడి పక్కన అనుకూలంగా ఉండేటువంటి మార్కెట్లోకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. పలమనేరులో ఇక్కడ ఆ కన్వేయన్స్ మనం ఇవ్వకుండా పోయే దానివల్ల ఆ రేట్లు కావలసినటువంటి వ్యాపారస్తులు ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి ఇబ్బంది లేకుండా లోడ్ చేసుకొని తీసుకుపోవడానికి ఇబ్బంది ఉంటుందని పక్క మార్కెట్లపైన దృష్టి పెడతా ఉన్నారు. మనకు ఫ్రీగా మార్కెట్లోకి 10 వీలర్స్ కానీ తీసుకురాగలిగితే ఇక్కడ ఎక్కువగా కూడా హైవేలో పెడితే వ్యాపారస్తులు ఎక్కువ వస్తారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, రేట్లు కూడా ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొక ప్రధానమైన సమస్య ఈ నియోజకవర్గంలో ఏనుగుల సమస్య. అది ఎప్పటి నుంచినో ఆ ఏనుగుల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను అభ్యర్థించడం జరిగింది. ఈ యొక్క ఏనుగుల్ని నివారించాలంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఏదైతే కర్ణాటకలో కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ ఒంటరి ఏనుగులను కంట్రోల్ చేయడానికి ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది.
దానికి సంబంధించినటువంటి నిధుల సమస్య కూడా ఈరోజు లేదు. మిగతా కార్యక్రమాలు చేయాలంటే డబ్బులతో ఇబ్బంది ఉంది, కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్కు ఎందుకంటే మనకు ఎక్స్ప్రెస్ వే పలమనేరు కాన్స్టిట్యున్సీలో అడవిలో ముగిల్ ఘాట్ నుంచి పోతా ఉంది. ఎక్కడైతే ఎక్స్ప్రెస్ వే మన ఘాట్లో పోయిందో అక్కడ ట్రీస్కు ఇచ్చిన ల్యాండ్కు కాంపన్సేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NHA నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు 18 కోట్ల రూపాయలు ఇంకా అకౌంట్లో మురుగుతూ ఉంది. ఆ డబ్బుల్ని ఇక్కడ ఖర్చు పెట్టమని చెప్పి నేను ఆ రోజే వచ్చిన వెంటనే నేను గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది. దానిపైన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసాం. ఇక్కడి నుంచి కూడా కొంతమందిని మావటేళ్ళని ఇక్కడ ట్రైన్ చేసి ఆ బందీపూర్ దగ్గరికి కూడా ఆ మావటేళ్ళని కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ ఏనుగులు ఏవైతే ఇక్కడ తీసుకొస్తామో వాటితో కొన్ని రోజులు వీళ్ళు ఉంటే అలవాటు అవుతాయని చెప్పి అక్కడ కూడా పంపించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు గుడియాతం రోడ్లో దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అక్కడ 50 ఎకరాలు 20 హెక్టార్లకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా తీసుకోవడం కూడా జరిగింది యొక్క ఫారెస్ట్ నుంచి. అక్కడ రాబోయే కాలంలో చిన్నపిల్లలు వచ్చి చూడడానికి కానీ, ఎలిఫెంట్స్ చూడడానికి కానీ, అవి స్నానాలు చేయడానికి కానీ, అక్కడ డాక్టరు వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ అన్నిటికీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఇది కానీ చేస్తే కొంతవరకు ఈ నియోజకవర్గంలో ఏనుగుల వల్ల ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఎప్పటి నుంచినో మన పలమనేరు వాసులకు ఒక టౌన్ హాల్ కావాలని కోరిక ఉండేది. గత ప్రభుత్వంలోనే దాదాపు 3 కోట్ల రూపాయలతో నేను శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1,80,00,000 గవర్నమెంట్ నుంచి ఆ రోజు డబ్బులు కూడా అకౌంట్లో ఇచ్చాను. బట్ గడిచిన ప్రభుత్వంలో దాన్ని కూడా మరుగున పడేసి ఇంకొక దానికి వాడే ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డపడి దాన్ని ఆపివేయడం జరిగింది. ఈరోజు ఇంకా 1,80,00,000 సేమ్ అకౌంట్లో అదే శాంక్షన్ ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా మొదలు పెడతా ఉన్నాం. దాదాపు ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో SSR రేట్లు పెరిగిన దానివల్ల అది 2,85 పోయి 5 కోట్లు అయింది. 5 కోట్లకు ఇప్పుడు 1,80 మన దగ్గర ఉంది. మిగిలిన డబ్బులు కూడా అంచెలంచెలుగా తీసుకుందామని ఫేజ్డ్ మేనర్ కింద దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతాను. ఇంకొక పక్క STP, ఎందుకంటే పలమనేరుకు మనకు ఉండేటువంటి పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ పెద్ద చెరువులోకి పోయేటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా చెరువులోకి వెళ్ళకుండా సపరేట్గా లైన్ తీసుకెళ్ళి అక్కడ దాన్ని శుద్ధి చేసి ఆ నీళ్లను కిందకి పంపించే కార్యక్రమం కోసం దాదాపు 22 కోట్ల రూపాయలు అమృత్ పథకం కింద శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. దానికి కూడా ల్యాండ్ మరి ఈరోజు ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని అధికారులు చేస్తున్నారు. త్వరితగతిన దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా BC బాలికల రెసిడెన్షియల్ కళాశాల శాంక్షన్ చేసాం. దాన్ని ఈరోజు ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది. దానికి కావాల్సినటువంటి ల్యాండ్ అలాట్ చేసాం. దానిపైన కూడా కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా వీకోట్లో ఒక మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అమ్మాయిలకు తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా నిన్న కలెక్టర్ గారితో మాట్లాడా. ఎందుకంటే ఆ రోజు శాంక్షన్ తెచ్చినటువంటి బిల్డింగు ఇక్కడ అవకాశం లేకపోతే చిత్తూరులో ఒక చోట రెంటెడ్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది. ఈరోజు నేను అదే ఇక్కడ మన ఏరియాలో ఎక్కడైనా ఒక బిల్డింగ్ అని చూపిస్తే నేరుగా దాన్ని ఇక్కడికే మనం షిఫ్ట్ చేసుకొని వీకోట్ దగ్గర ఎక్కడో ఒక చోట ఇమీడియట్గా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి శాంక్షనింగే వీకోట్ అని శాంక్షన్ చేసాం. ల్యాండ్ కూడా వీకోట్లోనే ఐడెంటిఫై చేసి టేకన్ ఓవర్, హ్యాండెడ్ ఓవర్ కూడా ల్యాండ్ ఇచ్చేసాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేదానికి మన దగ్గర ఇమీడియట్గా అవకాశాలు లేకపోతే టెంపరీగా అయినా మనము వీకోట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు చూడమన్నాం. ఎవరైనా బాడీకి ఇచ్చేవాళ్ళు ఉండి దానికి సరిపోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ చిత్తూరు నుంచి కూడా దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డిగ్రీ కాలేజ్, మన వీకోటకు సంబంధించిన డిగ్రీ కాలేజ్ కూడా మళ్ళీ రూసాలో దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. రూసా ద్వారా నిధులు తెచ్చి ఖచ్చితంగా కూడా డిగ్రీ కాలేజీలో పూర్తి స్థాయిలో విత్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. శాంక్షన్స్ అన్నీ కూడా క్యాన్సల్ కూడా కాలేదు. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా డిగ్రీ కాలేజ్ కానీ, ఈ యొక్క మైనారిటీ స్కూల్స్ కానీ, BC వెల్ఫేర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్స్ అట్లే లైవ్లో ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. దాటిని మళ్ళీ కూడా మనం ఫాలోఅప్ చేసి కంప్లీట్ చేసుకోగలిగితే ఇక్కడ మనం అవి చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కైగల్ ప్రాజెక్ట్, లాస్ట్ గవర్నమెంట్లోనే కైగల్ ప్రాజెక్ట్ దాదాపు 19 కోట్లతో శాంక్షన్ చేసి టెండర్లు పిలిచాం, ఫౌండేషన్ కూడా వేసాం. అయితే దాన్ని పూర్తిగా నిలిపేశారు. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ వేస్తే దాదాపు మళ్ళీ రీఎస్టిమేట్స్ వేస్తే ఇప్పుడు దాదాపు 25-26 కోట్లు డబ్బులు కావాల్సి వస్తుంది.
దాన్ని కూడా గవర్నమెంట్కు పంపించాం, ముఖ్యమంత్రి గారికి చెప్పాం. త్వరితగతిన దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా మనకు ఎక్స్ప్రెస్ వే బైరెడ్డిపల్లిలో ఎక్కడైతే ఇన్లెట్ అవుట్లెట్ ల్యాండ్ అవుతుందో అక్కడ ఆ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేయడానికి ఈ కైగల్ ప్రాంతాన్నే ఒక బేస్ కింద తీసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ కైగల్ అనేది మనకుండే వాటర్ ఫాల్స్ కానీ, అక్కడ శివుని విగ్రహం కానీ, ఆ పడే నీళ్లు విగ్రహం పైన పడడం కానీ, పైన మనకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇక్కడ కొంత మనము టూరిజానికి సంబంధించినటువంటి రిసార్ట్ లాగా డెవలప్ చేసుకొని టూరిజం ఇంప్రూవ్ చేస్తే అందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మంచి వాతావరణం ఉండేటువంటి ప్రాంతం కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కూడా లాస్ట్ టైం నిలిపేశారు, దాన్ని మళ్ళీ కూడా అడిషనల్గా శాంక్షన్ చేసి తీసుకునే కార్యక్రమం చేశాం. అదేవిధంగా పలమనేరు అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి సిప్ ప్రోగ్రామ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ సిప్ ప్రోగ్రామ్ 50 కోట్లతో లాస్ట్ గవర్నమెంట్లో మనం తీసుకోవడం జరిగింది, శాంక్షన్ చేయడం. అది మళ్ళీ మరుగున పడింది. నిన్ననే ఈ ఒక నెల ముందు మళ్ళీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కన్సర్న్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి దానికి సంబంధించిన ప్రపోజల్ పంపించమని డిపార్ట్మెంటే చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా రీఎస్టిమేట్స్ పంపించాం. అంటే గతంలో చేసినవి కొన్ని ఆగిపోయినాయి, కొన్ని లైవ్లో ఉన్నాయి, కొన్ని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈ నియోజకవర్గంలో అటు రోడ్ కనెక్టివిటీస్ కానీ, రైతులకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ పరంగా కానీ, డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, అదేవిధంగా సాగునీటి పరంగా కానీ, మార్కెటింగ్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి కూడా ఇది మనకు బార్డర్లో ఉంది. ముఖ్యంగా మనకు ఎక్స్ప్రెస్ వే మన ప్రాంతానికి ల్యాండ్ కావడం మన అదృష్టం. దాని ద్వారా కూడా ఎక్కువగా కూడా ఈ పలమనేరు పరిసరాల్లో ఉండేటువంటి ప్రాంతం కొంత ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ఎక్కువ అట్రాక్ట్ చేసే కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ 6 నెలల్లో 7 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు మళ్ళా కూడా పైప్ లైన్లో పెట్టి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది కాకుండా ఏదైతే జల్ జీవన్ మిషన్కి సంబంధించి గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గతంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఈరోజు గత 5 సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్లో అసలు ఎంత డ్రా చేశారు, ఎక్కడేం పనులు చేశారు అనేటువంటి చెప్పడానికి ఎక్కడ దాఖలాలు. కొంత డబ్బులు ఖర్చు పెట్టినారు, కొంత వదిలేశారు, పూర్తిగా కూడా దాన్ని మరుగున పడేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ ప్లాన్స్ అన్నీ కంప్లీట్ చేసి ప్రతి గ్రామానికి క్లియర్ కట్గా ప్రతి ఇంటికి స్వచ్ఛంగా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మన కూటమి ప్రభుత్వం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ఈ యొక్క నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో లేము, దానికి ముందు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని తప్పకుండా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటాం.